హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి నేను మీకు ఒక అప్డేట్ అనేది తెచ్చానండి డబుల్ బెడ్రూమ్ గురించి. సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతాము. ఇంకా మనకి రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు కమింగ్ ఏదైతే 15 డేస్ ఉందో గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేస్తుందంటే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లులు అనేది పంపిణీ చేయాలి అనేసి ఫాస్ట్గా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి అనేసి గవర్నమెంట్ అనేది డిసైడ్ చేస్తున్నారండి. సో ఇంకా నెక్స్ట్ మనం డబుల్ బెడ్రూమ్ విషయంలో వెళ్తే కనుక 256 డబుల్ బెడ్రూమ్లు అనేవి నర్సాపూర్లో వచ్చేసి పెండింగ్లో ఉన్నాయండి. సో ఇక్కడ ఏంటంటే కొన్ని పెండింగ్ వర్క్స్ వల్ల ఇది ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి అనేది ఇంకా పంపిణీ అనేది చేయలేదు. సో అక్కడ పెండింగ్ వర్క్స్ ఏంటంటే మనకి డ్రైనేజ్ కనెక్షన్స్ కానీ, వాటర్ కనెక్షన్స్ కానీ, పైప్ కనెక్షన్స్ కానీ, సో అలాంటి కనెక్షన్స్ అన్నీ పెండింగ్ ఉండడం వల్ల అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు అనేది కూడా ఇంకా పంపిణీ అనేది చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ అనేది ఏం రిక్వెస్ట్ చేస్తుందంటే ఫాస్ట్గా ఈ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అనేసి గవర్నమెంట్కి అనేది రిక్వెస్ట్ చేస్తున్నారండి. సో ఇంకా మనం చూస్తే నర్సాపూర్లో ఇప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అది కూడా వాళ్ళకి ఎంపిక అనేది చేసేసి అక్కడ ఇచ్చేస్తారు. ఇంకా గవర్నమెంట్ అనేది ఏం డిసైడ్ చేస్తుందంటే ఇంకా ఇలాగే డేస్ అనేది పెండింగ్ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కట్టినవనేవి పెండింగ్ ఉన్నాయో అవి అన్నీ పెండింగ్ పనులు అన్నీ క్లియర్ చేసేసి ఇంకా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చేయాలి అనేసి డిసైడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా కట్టిన ఇల్లులు కూడా అలాగే పెడితే అక్కడ ఇంకా చాలా డ్యామేజ్ అనేది జరిగిపోతున్నాయి కాబట్టి ఈ డిసిషన్ అనేది తీసేసుకున్నారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.